नमः। हरि ओम श्री महागणाधिपतये नमः। ओम श्री कैलास परंपर गुरवे नमः। श्री नंदिनाथ संप्रदाय रत्नाय नमः। वाल्मीकिर्मुनिसिंहस्य कविता वनचारिणः शृण्वन् रामकथानादं को नयाति पराङ्गतिम्। श्लोकसारसमाकीर्णम् सर्गकल्लोलसङ्कुलम् काण्डाग्राह महामीनम् वन्दे रामायणार्णवम्। మనము పరమ పవిత్రమైనటువంటి సంపూర్ణ శ్రీమద్ రామాయణ శ్రవణం చేస్తూ ఉన్నాం. మోక్షకాంక్షతో ఆ రామచంద్రమూర్తి యొక్క కథని అత్యంత శ్రద్ధాశక్తులతో భక్తితో శ్రవణం చేస్తూ ఉన్నాం. అయోధ్యాకాండలో 28వ సర్గలో ఉన్నాం. పితృవాక్య పరిపాలన కోసం రామలక్ష్మణులు వనవాసానికి బయలుదేరేటువంటి సమయం. రామలక్ష్మణులతో పాటు సీతమ్మ కూడా వనవాసానికి వస్తానని బయలుదేరుతున్నది. కాని రామచంద్రమూర్తి పరిపరి విధాలు చెప్పాడు. సీత, వనవాసం చాలా దుఃఖంతో కూడుకున్నటువంటిది, చాలా కష్టమైనటువంటిది అని. అయినా సరే సీత రామచంద్రమూర్తి యొక్క అడుగుజాడల్లో భర్త వెంటనే కష్టము సుఖము అనేటువంటి నిశ్చయంతో బయలుదేరే ప్రయత్నంలో ఉన్నది. అప్పుడు రామచంద్రమూర్తి ఆమె వెంట తీసుకువెళ్ళటం ఇష్టం లేనటువంటి వాడై వనవాసంలో ఉండేటువంటి ఆ దండకారణ్యంలో ఉండేటువంటి అనేక కష్ట నష్టాల గురించి చెబుతూ ఉన్నాడు సీతమ్మతో. సైవం బ్రువంతీం సీతాం ధర్మజ్ఞో ధర్మవత్సలః ననేతుం కురుతే బుద్ధిం వనే దుఃఖాని చింతయన్ సాంత్వయిత్వా పునస్తాంతు బాష్పదూషో బాష్పదూషితలోచనాం.